నీకు బెంచింగ్ తెలుసు కదా? తెలుసు. బ్యాకప్ అని అంటారు కదా! బెంచ్ మీద బయట క్లాస్‌లో మనం బెంచ్‌లలో కూర్చున్నట్టుగా వాడుకొని వదిలేస్తారు. సేమ్ అదే లాజిక్. మళ్ళా అదే కాకుండా ఎట్లా అంటే బెంచ్ మీద ఉన్నంత వరకే నీకు ఫ్రీడమ్. ఆ తర్వాత బెంచ్‌లోకెళ్ళి నేను తన్నేసినంక ఇంకోటి బెంచింగ్‌ల. ఆ బెంచింగ్ అడ్వాంటేజే అది. అదే కాదు ఇంకొకటి కూడా ఉంది. అంటే ఆ బెంచింగ్‌ని బ్యాకప్ అంటారు యాక్చువల్‌గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బెంచ్‌లోకెళ్ళి నేను నెట్టేసి తన్నేసిందనుకో, అంటే నీకు వద్దు నువ్వు నాకొద్దు ఇంకో ఇద్దరు ముగ్గురు. ఆ బెంచింగ్‌లో ఒక్కరుండరు, ఇద్దరు ముగ్గురుంటారు. ఆ! 3 ఒక్క సరిపోదా? ఫ్రెండు, బెస్ట్ ఫ్రెండ్, లేకపోతే బాయ్ బెస్టీ, లేకపోతే లవర్ గాని ఇంకొక ఇద్దరు లవర్లు. చెప్తున్నా జిన్ అరే నువ్వు ఎవ్వరితోనైనా పెట్టుకోరా. ఒక జెన్‌జీ గర్ల్ ఫ్రెండ్‌తోని మాత్రం ఎప్పుడు పెట్టుకోకురా. అలా అవే కాకుండా అందులో కేటగరీస్ ఉంటాయి. 3 సపోర్టర్స్ ఉంటారు. సారీ 3 సినారియోస్ ఉంటాయి. అందులో బీఎఫ్, బెస్టీ, సపోర్టర్. బీఎఫ్‌తో చేసింది బెస్టీతోని చేయదు. బీఎఫ్‌తో చేయాల్సింది బెస్టీతో చేస్తది. సపోర్టర్ ఏమో ఎమోషనల్ బ్యాకప్ అన్నమాట. అంటే ఒకనితోని చేసి ఇంకోనితోని చేయని, ఇంకొనితోని చేసి ఇంకొనితోని చేయని. ఏందది? వాట్ ఈస్ దట్ లాజిక్? మనకి ఎప్పుడైనా ఏడుపొచ్చినా, బాధ అనిపించినా, ఏదన్నా అనిపించినా అప్పుడు మాత్రం సపోర్టర్. వాడు మళ్ళీ ఇట్లా ఇప్పుడు బెస్టీ గానితోని గలీజ్ పనులు చేస్తారు. బాయ్ అవుండయి. జస్ట్ వాడిని మాటల మందమే మాట్లాడుకుంటారు. వాడుకుంటారు. ఆ తర్వాత వాడు ఎట్లా అంటే వాడు ఆల్రెడీ వాని జీవితం అంతా పణంగా పెట్టి దీనికోసం వాడికున్న ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్‌ని కూడా వాడు బ్రేకప్ చెప్పుకొని ఇందులోకొచ్చి ఈమెతోనైనా నేను నా జీవితంతో ఇది చేసుకోవచ్చు అనుకుంటారు. కానీ వీడికి తెలవదు వీని వెనకనే ఆ సపోర్టర్ గాని వెనకనే 2, 3 గోతులు తవ్వుతది. ఆ గోతులలో ఇంకొకరు ఇద్దరిని పండబెడతది. అదే కాకుండా సరే ఆ ఇద్దరు గోతులలో ఇద్దరు ఉంటారు అనుకుంటే కాదు. ఇంకా ఇద్దరు ఉంటారు. ఆ ఇంకా ఇద్దరు వీళ్ళకి తెలవదు. ఇప్పుడు వీడికి చేస్తున్నట్టు వాడికి చేస్తున్నట్టు తెలవదు. అందులో ఇంకా దురదృష్టం ఏం తెలుసా? వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు కనెక్ట్ రిలేషన్‌షిప్ ఉంటది. అది నేను మా క్లాస్‌లో చూసేటోడిని. ఏంట్రా ఇది అనుకున్నా. చెప్తే ఆగు నేను ఇంకా చెప్తాను నీకు. ఇంకా ఉంది ఆగు చెప్తా. నాకెందుకో భయమైతుంది ఇప్పుడు. అంటే ఇప్పుడు ఆ 3 కేటగిరీలో నేను ఏదో కేటగిరీలో ఉంటా. ఇప్పుడు నేను ఎవరైనా లవ్ చేస్తే అమ్మో! ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అంటే వాడికి లవ్ చూపిస్తది. లవ్ చూపిస్తే వాడికి తెలియకుండానే వాడిని ఎరిపువ చేస్తది. అది ఎవడికి తెలవదు. వాడికి తెలవదు. చేసే ఆమెకు తెలుస్తది. వాడికి తెలవదు. పక్కనుందనే తెలవదు. వాడికి తెలవకుండా వాడినే చెవులో పువ్వు కాదు క్యాబేజీ. మళ్ళీ వీళ్ళందరివి సెపరేట్ కాంటాక్ట్స్ మెయింటైన్ చేసుకుంటది ఆ అక్క. మెయింటైన్ చేసుకొని అది ఒక్కొక్కటి ఆర్చివో, బ్లాక్‌లలో డిఫరెంట్ అకౌంట్స్, డిఫరెంట్ వాట్సాప్ అకౌంట్స్‌లల్ల, డిఫరెంట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్‌లలో ఉంటది. ఒక్కొక్కటి స్టాక్ చేయడానికి పెట్టుకుంటది. ఇదంతా చూస్తే డార్క్ కూడా ఇంత కాంప్లికేటెడ్‌గా అనిపియదు. అంత టార్చర్ ఉంటది. అది ఎందుకు ఇట్లా చేస్తారు? అదే కాదు ఆగు ఇంకా ఉన్నాయి చెప్తా ఆగు. నాకు చెప్తుంటే అసలు ఇట్లాంటి జెన్సీతోని మనం రిలేషన్‌షిప్‌లోకి పోయినా, పెళ్లి చేసుకున్నా ఇంకేమైనా ఉంటదా? ఆగు ఇంకా చెప్తా ఆగు.